అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి సచివాలయం సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు త్వరలోనే మనకి మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే తెలపడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి మనకి సచివాలయంలో అయితే జాబ్స్ ఉన్నాయి కదండి, ఇంటర్ ప్లస్ డిగ్రీతో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుంది. చాలా మంది నిరుద్యోగులు అయితే ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు మనం జాబ్స్ కి సంబంధించి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతామా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు కదా. దానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే ప్రస్తుతానికి వచ్చిందండి. వెంటనే ఉండకపోవచ్చు, ఒక 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. కానీ అసలు నేనైతే గవర్నమెంట్ ఇది జాబ్స్ ఇస్తుంది అని అనుకోలేదు. కానీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. పెట్టింది ఏ ప్రభుత్వం అయినా మంచి జరుగుతుందంటే దాన్ని కొనసాగించాలండి. అదే మంచి మనసుతో వాలంటీర్లను కూడా కొనసాగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో అయితే మీకు సచివాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సచివాలయ ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్న నిరుద్యోగులకైతే ప్రభుత్వం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుందండి. అయితే ఇది మనకి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు, ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు అయితే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. సచివాలయాల్లోనే త్వరలో ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. సచివాలయ ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా కల్పించనున్నట్లు కూడా తెలిపారండి. అయితే ఇది మనకి సాలూరులో జరిగిన ఉద్యోగులతో జరిగిన మీటింగ్ లో అయితే మనకి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే ఈ విషయాన్ని తెలపడం జరిగిందండి, మినిస్టర్ గారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా వరకు వర్క్ ప్రెజర్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులోని చాలా చోట్ల అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండిపోయినాయి. ఈ వేకెన్సీస్ అన్ని కూడా మనకి క్లియర్ అయ్యే వరకు కూడా పరిపాలన అనేది ఒక ఇద్దరు చేయవలసిన పని ఒకరి మీదే పడిపోతుంది. మామూలుగానే ఒక సచివాలయ ఎంప్లాయ్ వచ్చేసి ఒక 3 మెంబర్స్ యొక్క పని అయితే చేస్తున్నారండి. కానీ మనకి ఈ 3 క్లస్టర్ వాలంటీర్లకు సంబంధించి ఒకరు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ 6 వాలంటీర్ల పని ఒక్కరే చేస్తున్నారు. అంటే ఇంచుమించు ఒక వాలంటీర్కి వచ్చి 50-60 హౌసెస్ పెట్టుకున్నా సరే మనకి తక్కువగా ఒక 300 ఇళ్లు పైనే వాళ్ళు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందండి. సో ఇంత ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా కొద్దిగా ప్రభుత్వం పట్ల నిరాసక్తం అయితే ఉన్నారండి. వాళ్ళకి అసలు చాలా అయితే వ్యతిరేకం అయితే ఉంది ప్రస్తుతానికి సచివాలయ ఎంప్లాయీస్ తరఫున. అయితే ఇదైతే మనం ఎలా తగ్గించుకోవాలి, వాలంటీర్లు అయితే తీసుకునే ఉద్దేశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే మనకి సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తే ఒక 30,000 ఎంప్లాయీస్ ని మనం నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటే గనక ఈ వర్క్ ప్రెజర్ అనేది వాళ్ళకి తగ్గుతుంది. ఆటోమేటిక్ గా ఉద్యోగస్తుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది తగ్గుతుందనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అండి. తనకైతే మనకి 24,000 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయండి. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే చాలా మందికి పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు కదా, వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్స్ కి, అలాగే మనకి టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి పంచాయతీ సెక్రటరీస్ కి వీళ్ళందరికీ కూడా మనకి పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. ప్రమోషన్ లిస్ట్ లో వారిని చేస్తామని చెప్పారు. సో ఇలాంటి పదోన్నతులు కల్పించిన అప్పుడు మనకి కలిగే వేకెన్సీస్ కూడా ఇందులో కలిపి అయితే మనకి ఈ వేకెన్సీస్ లోకి మొత్తం 30,000 ప్లస్ ఉద్యోగాలను అయితే తీస్తున్నామని, త్వరలోనే అయితే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని, అధికారికంగా సమాచారం కూడా ఇస్తామని చెప్పేసి గుమ్మడి సంధ్యారాణి గారు ఒక మంచి శుభవార్తను అయితే చెప్పారండి నిరుద్యోగులకి ప్లస్ సచివాలయ ఎంప్లాయీస్ కి కూడా. ఎందుకంటే వర్క్ ప్రెజర్ అనేది జాబ్స్ తీస్తే వాళ్ళకి కూడా తగ్గుతుంది కాబట్టి ఇది ఒక మంచి శుభవార్తే. నాకైతే నమ్మకం ఉంది, కానీ ఇప్పుడే తీస్తారని నేనైతే అనుకోవట్లేదండి. ఇంకో 1 ఇయర్ పైనే పట్టొచ్చు. మీరేమనుకుంటున్నారు, అసలు ఈ జాబ్స్ అనేవి నిజంగా తీస్తారంటారా, లేదంటే గనక ఓన్లీ జస్ట్ ఏదో వాళ్ళ కంటి తుడుపు చర్య కోసం చెప్పారా అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లు లేరు, వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతే ప్రజలు కూడా వ్యతిరేకత పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ తీస్తారో, ఆ నోటిఫికేషన్ తీసి ఎంప్లాయీస్ వెళ్తారో అప్పుడు ప్రజలకు కూడా కొంచెం సేవలు త్వరగా అందుతాయని నేనైతే అనుకుంటున్నాను, తీస్తారని. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.